సుమతి శతకం మనందరికీ చిన్నప్పట్నుంచి పరిచయమే. కాని అందులోని ఒక పద్యంలో ఎంత లోతైన జ్ఞానం దాగుందో తెలుసా? ఇవాళ ప్రముఖ తెలుగు పండితులు రమేష్ గారి విశ్లేషణతో ఆ ప్రాచీన పద్యం మన ఈ ఆధునిక జీవితానికి ఎలా దారి చూపిస్తుందో చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి. వాట్సాప్లో ఓ మెసేజ్ చూడగాని లేదా ఎవరైనా మనకు ఏదైనా చెప్పగాని వెంటనే ఒక అభిప్రాయానికి వచ్చేస్తాం కదా, ఫటాఫట్ రియాక్ట్ అయిపోతాం. కాని ఈ తొందరపాటు ఇది మంచిదేనా? 100 ఏళ్ల క్రితమే దీనికొక అద్భుతమైన సమాధానమిచ్చారు మనవాళ్లు. అవును, ఆ సమాధానం సుమతీ శతకంలోనే ఉంది. రమేష్ గారు చెప్పినట్టు ఇవి కేవలం పద్యాలు కాదనమాట. సరైన ఆలోచనా విధానాన్ని, జీవితాన్ని ఎలా బతకాలో నేర్పే ఒక గైడ్ లాంటివి. సరే, ఇక ఆ అద్భుతమైన పద్యమేంటో చూద్దామా? బద్దిన కవి రాసిన యొక్క పద్యంలో ఎంత శక్తుందో నేను చదువుతాను, కాస్త శ్రద్ధగా వినండి. వినదగు ఎవ్వరు చెప్పినా వినినంతనే వేగపడక వివరింపదగున్. గణి కళ్ళ నిజము తెలిసినా మనుజుడేపో నీతిపరుడు మహిళో సుమతి. అద్భుతం కదో? చూసారా? రమేష్ గారు చెప్పేది ఏంటంటే, ఈ పద్యం ఒక వివేకవంతుడిగా మారటానికి మనకొక 3 దశల మార్గాన్ని చూపిస్తుందని. ఒక సింపుల్ 3 స్టెప్ ఫార్ములా అన్నమాట. సరే, ఇప్పుడు ఆ 3 సూత్రాలేంటో ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటిది అన్నింటికంటే ముఖ్యమైనది, ఫౌండేషన్ లాంటిది. అదే ఓపికగా వినడం. జ్ఞానానికి ఇదే మొదటి మెట్టు అని రమేష్ గారు అంటారు. పద్యంలో మొదటి లైన్ ఎంత సూటిగా చెప్తుందో చూడండి. వినదగు నెవ్వరూ చెప్పినా అంటే ఎవరు చెప్పినా సరే ముందు వినాలి. ఇక్కడ రమేష్ గారు నొక్కి చెప్పే విషయం ఒకటుంది. వినడమంటే కేవలం శబ్దాలు చెవిలో పడటం కాదు. చెప్పేది చిన్నపిల్లాడా, పెద్దవారా, మనకు నచ్చినవారా, నచ్చనివారా, ఇలాంటివి ఏవీ పట్టించుకోకుండా, ఎలాంటి పక్షపాతం లేకుండా ఓపెన్ మైండ్తో వినాలి. అదే అసలైన వినడం. సరే, ఓపికగా విన్నాం. తర్వాతేంటి? అక్కడితో పని అయిపోలేదు. విన్నదాన్ని ఏం చెయ్యాలి అన్నదే ఈ రెండో సూత్రం. అదే తొందరపడకుండా విశ్లేషించడం. పద్యంలో రెండో లైన్ గమనించండి. వినినంతనే వేగపడక వివరింపదగున్. విన్న వెంటనే వేగపడొద్దు అంటే తొందరపడొద్దు. ఆ తర్వాతే విశ్లేషణ. రమేష్ గారి విశ్లేషణ ప్రకారం వినడానికి, మనం స్పందించడానికి మధ్య ఒక చిన్న పాజ్, ఒక విరామముండాలన్నమాట. ఆ గ్యాప్లోనే ఆలోచన జరగాలి. విన్న వెంటనే ఒక జడ్జ్మెంట్కి రావడం, ఒక అభిప్రాయం చెప్పేయడం. ఈ తొందరపాటుని ఆపగలిగితే అక్కడే వివేకం మొదలవుతుంది. ఓకే, ఓపికగా విన్నాం, ఆలోచించి విశ్లేషించాం. ఇప్పుడు ఫైనల్ స్టెప్, అత్యంత కీలకమైన సూత్రం. అదే సత్యాన్ని గ్రహించడం. పద్యం ఏం చెప్తోంది? గని కల్ల నిజము తెలిసినా. ఇక్కడ గని అనే పదానికర్థం వెతికి, కనుగొని అని. అంటే ఏది అబద్ధం, ఏది నిజం అనేది మనమే కష్టపడి తెలుసుకోవాలి. రమేష్ గారి విశ్లేషణలో ఇది చాలా ముఖ్యమైన పాయింట్. నిజం అనేది దానంతట అదే మన ముందుకు వచ్చి నిలబడదు. మనం విన్న సమాచారంలో దుమ్ము, ధూళి మధ్యలో ఉన్న వజ్రం లాంటిది నిజం. ఆ అబద్ధాలను, నిజాలను వేరుచేసి అసలు నిజాన్ని పట్టుకోవడానికి మనం చురుగ్గా ప్రయత్నించాలి. మరి ఈ 3 సూత్రాలు పాటించిన వ్యక్తిని ఏమనాలి? వినడం, విశ్లేషించడం, నిజాన్ని తెలుసుకోవడం. ఈ 3 పనులు చేస్తే మనం ఎలాంటివాళ్లమవుతాం? దానికి పద్యంలోనే ఒక అద్భుతమైన జవాబుంది. ఆ జవాబే నీతిపరుడు. రమేష్ గారి మాటల్లో చెప్పాలంటే, నీతిపరుడు అంటే ఎవ్వరో కాదు, ఓపికగా విని, తొందరపడకుండా ఆలోచించి, నిజమేంటో అబద్ధమేంటో తెలుసుకున్న వ్యక్తే నీతిపరుడు. అంటే కేవలం తెలివైనవాడు కాదు, వివేకం, ధర్మం, సూత్రాలున్న సంపూర్ణమైన వ్యక్తి. కాబట్టి అసలు విషయమేంటంటే, ఈ పద్యం యొక్క ఉద్దేశ్యం ఏదో వాదనలో గెలవడం గురించి కాదు. ఇది నీతి, నిజాయితీ, జ్ఞానమున్న ఒక మంచి వ్యక్తిగా ఎలా మారాలి అన్నదాని గురించి. రమేష్ గారు చెప్పినట్టు ఇది కేవలం సరిగ్గా ఆలోచించడానికి మాత్రమే కాదు, సరిగ్గా జీవించడానికి ఒక బ్లూప్రింట్ లాంటిది. రమేష్ పండితుల విశ్లేషణ ద్వారా మనం నేర్చుకున్న ఈ జ్ఞానాన్ని మనతో పాటే ఉంచుకుందాం. మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకుందాం. ఈరోజు మనం ఎన్నో విషయాలు వింటాం. వాటిలో తొందరపడి ఒక అభిప్రాయానికి రాకుండా కాస్త ఆగి ఆలోచించాల్సింది ఏది? అందులో మనం వెతికి పట్టుకోవాల్సిన నిజమేది? ఆలోచించండి.